మంజూరు నగర్లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంపై రాజకీయం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ వద్ద నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంజూర్ నగర్లో ఉన్న టెంపుల్పై రాజకీయాలు చేయవద్దని, ప్రజల సౌకర్యార్థం 7 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రాజకీయ పన్నాగం పండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేస్తామని, లేని పక్షంలో దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత సంవత్సరంలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజా కార్యక్రమాలతో జరుగుతున్నది. ఆలయాన్ని మాత్రం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇంకా ఆలయం పనులు పూర్తి కావాల్సింది కూడా ఉన్నది. మరి పైన ఉండేటువంటి ప్రాకారం మంటపం, దాన్ని సాలహారం, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు, రాజతోరణం, ఇట్లా ఇంకా కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాల్సింది ఉన్నది. నాకు వచ్చినటువంటి సమాచారం, దీన్ని ఎండోమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడి చేస్తున్నట్టుగా, దానికి వాళ్ళు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఒకటే కోరుతున్నా, ఈ ఆలయం ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది మొత్తం కూడా విశ్వాసం ఉన్న ప్రతి భక్తుడిది ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో మేము ఏదో భగవంతుడి యొక్క కృప వల్ల, భగవంతుడి యొక్క ఆలోచన మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగింది. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతికే దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది. తిరుమల తిరుపతి అయితే వారి యొక్క పర్యవేక్షణలో దీనికి నిత్య పూజా కార్యక్రమాలు తిరుపతిలో ఏ రకంగా జరుగుతాయో ఇక్కడ జరగాలనేది అభిలాష. మరి కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారిని తీసుకోమని కూడా అడగడం జరిగింది. తప్పకుండా తీసుకుంటారని విశ్వసిస్తున్నాం. లేదు మేము ఎండోమెంట్ వాళ్ళకి తీసుకుంటామంటే కొంత సమయం ఇవ్వండి. తప్పకుండా ఈ ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కైనా, తిరుమల తిరుపతి దేవస్థానానికైనా ఇవ్వడానికి పూర్తిగా ఉన్నాం. తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆలయాన్ని ఒక ధర్మకర్తగా కట్టాలనే ఆ రోజు శాసనసభ్యుడిగా ఆలోచన వచ్చి కట్టినటువంటిది. పదవులు ఎవరికి శాశ్వతంగా ఉండవు. పదవి రావడం పోవడం అంతా కూడా భగవంతుని యొక్క వారి యొక్క ఆశీర్వాదం మేరకు జరుగుతుంది, ప్రజల యొక్క ఆలోచన మేరకు జరుగుతుంది. కాబట్టి పదవి ఉన్నదని దీని మీద పెత్తనం చేయడం కాకుండా, ఇది నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో ఈ ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి నిత్యం పూజా కార్యక్రమాలు భక్తుల అభిష్టం మేరకు జరుగుతున్నాయి. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి ఇంకా ఆలయ పనులు పూర్తి ఎవరు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. సహకరిస్తారని ఆశిస్తున్నాం. లేదు మేము ఇట్లే మాకుండే అధికారాన్ని అడ్డబెట్టుకొని తీసుకుంటామంటే వారి విచక్షణ. ఎందుకంటే వారు ఎమ్మెల్యే గెలవంగానే మొదటి కార్యక్రమమే ఆలయం మీద చూపెట్టింది. ఆలయం మీద చూపెట్టి పూర్తి కావాల్సినటువంటి ఇక్కడ అర్చక స్వాములు ఉండేటువంటి బిల్డింగ్ కానీ, నెలకు ఎంతో కొంత ఆదాయం రావడానికి వచ్చిన షాపింగ్ షట్టర్స్ కానీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కోర్టులో స్టేలో ఉన్నది. హైకోర్టును ఆశ్రయించడం, కోర్టు స్టే ఇచ్చింది చైర్మన్గా నాకు. కాబట్టి దీని మీద వద్దు రాజకీయాలు. ఇది ఒక విశ్వాసంతో, ప్రజల విశ్వాసం ఉండేటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో మనకు రాజకీయాలు వేరే దగ్గర చేద్దాం, ఆలయంలో వద్దని. తప్పకుండా ఈ ఆలయ పూర్తి అయ్యే వరకు సహకరించమని మీ ద్వారా ప్రభుత్వానికి, జిల్లా మంత్రికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడికి, ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.